హలో వెల్కమ్ టు మై ఛానల్ జిందగీ. ఈరోజు మన సిరీస్లో 4th ఎపిసోడ్. నా బెస్ట్ ఫ్రెండ్ ఇంటికి వచ్చిన బెస్ట్ వంటకం మీకు చూపించడానికి. సో ఏం వంట చేస్తుంది, ఎలా చేస్తుంది, ఏంటి అనేది మా ఫ్రెండ్ని అడిగి తెలుసుకుందాం. చలో ఇంట్రడ్యూస్ చేస్తాను. తనే మా ఫ్రెండ్ అండి. ఇంతకుముందు మీరు చాలా వీడియోస్లలో తినని చూసిండ్రు. మీకు ఈ కొత్త పరిచయం ఏం కాదు, కాకపోతే ఇప్పుడు ఒక మంచి వంటతో వచ్చింది. తన పేరు ప్రేమల. సో ఏ వంట చేస్తుంది, ఎలా చేస్తుంది, ఏంటి అనేది తన మాటలలోనే తెలుసుకుందాం. హాయ్ అండి. ఏం వంట చేస్తున్నావు ఈరోజు? కోసం మీ కొరకు అంటే మా అమ్మమ్మ చేస్తుండే మేము చిన్న ఉన్నప్పుడు. అదేంది మటకా షెగోడా అంటారు మా దగ్గర. మటకా షెగోడాలు. మటకా షెగోడాలు అంటే మటకా అంటే కుండ అది రౌండ్ గా ఉంటాయి కాబట్టి కుండ షెగోడాలు అంటారు. సో అది ప్రాసెస్ అంతా మనం చేస్తూ చూద్దాం. ఓకే అండి, ఓకేనా? సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా పెట్టుకున్నాం. ఇంగ్రీడియంట్స్ చెప్పేసి ఫస్ట్. ఓకే అండి. ఫస్ట్ అండి జొన్న పిండి అండి, తర్వాత గోధుమ పిండి, శనగపిండి, అల్లము, ఎల్లిపాయ, ఉల్లిగడ్డ, జీలకర్ర మిక్సీ వేసి పెట్టిందండి. పసుపు, వామ, కారం, ఉప్పు, జీలకర్ర, కరివేపాకు, ఆయిల్, వేడి నీళ్ళు అండి. ఇది పిండిలో కలుపుకోవడానికి వేడి నీళ్ళు. ఇప్పుడు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ కలుపుకోవాలి అంతేనా? అవును, కలుపుకోవాలి. పొయ్యితో పని లేదా? పొయ్యితో పని లేదు. కలుపుకొని పిండి తడుపుకొని అవి ఐటమ్ చేశాక పోపేసి చేయాలి స్టవ్. అదే నాకు అర్థం కాలేదు. రాగానే తీసుకొచ్చింది హాల్లో కూర్చునేది. పొయ్యి ఎక్కడ అంటే ఇప్పుడు పొయ్యితో అవసరం లేదు లత, అందుకే ఇక్కడ కూర్చొని అయితే కట్టుకున్నాము. మరి పొయ్యేదని నేను ఆలోచిస్తున్నాను, అందుకే క్వశ్చన్ అడిగాను. లేదు, పొయ్యితో అవసరం లేదు, అందుకే కూర్చొని నిదానంగా చేసినాక తర్వాత కిచెన్ తో పని ఉంటది అనేసి ఆగానండి. ఒక్కొక్కటి చెప్పుకుంటా కలిపేసి. ఫస్ట్ శనగపిండి తీసుకున్నానండి. ఏదైనా సరే ఇప్పుడు బియ్యం శనగపిండి 1 కప్పు తీసుకుంటే గోధుమ పిండి 2 కప్పులు అండి. మెజర్మెంట్ 3 కప్పులు జొన్న పిండి అండి. ఓకేనండి. ఫస్ట్ కలుపుకుంటున్న శనగపిండి, 2 కప్స్ గోధుమ పిండి ఆల్రెడీ మెజర్మెంట్ చేసి పెట్టుకున్నా. తర్వాత జొన్న పిండి అండి 3 కప్స్. ఇందులో జొన్న పిండి క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి షుగర్ పేషెంట్స్ కి కూడా మంచిగా పనిచేస్తుంది. ఈ మధ్యన షుగర్ అందరికి ఎక్కువ అవుతుంది కదా లత. ఇప్పుడు రొట్టెలు అలా ఎవరికైనా చేసుకోవడానికి రాదు కదా, ఇబ్బంది అయినప్పుడు రాగుల పిండి అలాంటిది కూడా కలుపుకోవద్దు. కలుపుకుంటే మంచినే ఉంటది, హెల్తీ, కానీ టేస్ట్ అది వేరే వచ్చేస్తుంది. ఈ టేస్ట్ బాగుంటది. ఇవి మా అమ్మమ్మ మాకు ఇలానే చెప్పేది, మేము అలానే నేర్చుకున్నాం. మా పాపకు కూడా ఇవి చాలా ఇష్టం. మా అమ్మ రాగానే మా అమ్మకి అదే అడుగుతుంది. ఇప్పుడు కలుపుతున్న పిండి శనగపిండి, గోధుమ పిండి, జొన్న పిండి దీంట్లో మిక్సీ చేస్తున్నా. కొంచెం కలవాలి కదా, మొత్తం బాగా కలుసుకుంటే. అయితే ఇప్పుడు ఇది మీ అమ్మమ్మ నుంచి నువ్వు నేర్చుకున్నావు? అమ్మ నుంచా? లేదు, అమ్మమ్మ ఎక్కువ చిన్నగా ఉన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ దగ్గరనే ఉంటుంటే అమ్మమ్మ దగ్గర. ఇది ఒక ట్రెడిషనల్ ఫుడ్ కదా, ఇది పర్టికులర్ టైం లోనే చేయాలి అట్లా ఏం లేదు. అట్లా ఏం లేదు. కొన్ని ఫుడ్స్ ఉంటాయి, అవి ఏం చేస్తారంటే కొన్ని పండుగలకే చేయాలి అట్లా ఏం లేదు. పండుగలు ఇది తాల్కల పాశం ఉంది, ఆ తాల్కల పాశం ఏంది వినాయక చవితికే చేయాలనేది ఉంటది. ఇప్పుడు ఇది కూడా అట్లా ట్రెడిషనల్ ఫుడ్ కాబట్టి అట్లా ఏమన్నా ఉందా? అలా ఏం లేదు. అన్ని పిండిలు కలుపుకున్నా ఇప్పుడు జొన్న పిండి, గోధుమ పిండి, శనగపిండి అన్ని బాగా కలుపుకోవాలి. కలుపునాక ఇప్పుడు ఇవన్నీ మెజర్మెంట్స్ తో చేసిన ఇంగ్రీడియంట్స్ ఏమో మనకు రుచికి తగ్గట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉల్లిగడ్డ, ఎల్లిపాయ, జీలకర్ర దంచి వేసుకునేదాను. 2 స్పూన్ వేసుకున్నా, టేస్ట్ తగ్గట్టు. ఇది మనం ఎంత వేసుకున్నా బానే ఉంటది. నాకు ఉల్లిగడ్డ ఇష్టమే కాబట్టి దంచితే దీని స్మెల్లే బాగుంటది. చూడు ఒకసారి. అవును, రాగా బాగుంటది. చలో ఇప్పుడు కారం, 2 స్పూన్ కారం. మరి ఇది పిల్లలకు చేసి పెట్టినావా? మా పాపకు బాగా ఇష్టం అండి. మా అమ్మ రాగానే ఫస్ట్ అడిగేది ఇదే. నన్ను అడిగేది ఎక్కువ, కానీ మా అమ్మకి అడుగుతుంది. నేను మా అమ్మమ్మకి ఎట్లా అడుగుతుండేనా, మా పాప మా అమ్మకి అడుగుతుంది. వాళ్ళ అమ్మమ్మకి. ట్రెడిషనల్ ఫుడ్ నిజంగా నేనైతే ఫస్ట్ టైం వింటున్నా. సాల్ట్ అండి, సాల్ట్ వేస్తుంది. హాఫ్ స్పూన్ వేసాను. కొంచెం స్పైసీగా తినేటోళ్ళు కారం ఎక్కువ వేసుకోవచ్చు. పసుపు, వామ అండి. ఈమె కూడా వామని నలిచేస్తుంది. నలిచేస్తేనే స్మెల్ బాగుంటది అని వేయకుంటే బాగుండదు. నేను కూడా ఒకరిని చూసి నేర్చుకున్నాను, నాకు కూడా రాలేదు. మనుషులని నలుస్తా అట్లనే నలవని నవ్విచ్చి నలిపేస్తాను అంతే. పెద్ద జోకర్ గ్యాంగ్ లో. జీలకర్ర మంచి స్మెల్. ఇప్పుడే ఆ వాము ఇట్లా నలచగానే మంచి ఫ్లేవర్ వస్తుంది వాము నుంచి. ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని వేసింది కదా పిండిలో, బాగా కలిపేస్తుంది. అంటే ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని ఆ పిండికి పట్టేటట్టు బాగా కలుపుతుంది. ఇట్లా పట్టితేనే టేస్ట్ అనేది వస్తుంది మంచి. అంటే దీనికి ఖచ్చితంగా వేడి నీళ్ళే కావాలి. వాడదు. ఎందుకంటే ఇవి మనం
మట్టకల్లాగా రౌండ్ గా చేసి అతుక్కోవాలి కదా, చల్లటి నీళ్ళతో అయితే అతుక్కోవాలి. ఇప్పుడు మనం జొన్న రొట్టె వేసి ఇట్లా వేడి నీళ్ళు పోస్తామే, దీన్ని కూడా ఖచ్చితంగా వేడి నీళ్ళు కావాలి. సో ఇది ఇప్పుడు ఎక్కడ సైడ్ వంట అంటారు దీన్ని? దీన్ని మహారాష్ట్ర, మేము ఒక వీడియో పెట్టినాం తెలంగాణ స్పెషల్ అని చెప్పినాం. ఇది మహారాష్ట్ర స్పెషల్. ఇది మహారాష్ట్ర స్పెషల్ అంట. మట్కా షగోడాలు, మట్కా షగోడాలు మహారాష్ట్ర స్పెషల్ అంట. మా పాపకి మట్టకా అనడం రాదు కదా, కుండ లాగా ఉంటది కాబట్టి కుండ షగోడాలు అని పేరు పెట్టేసింది. వాళ్ళ పాప కుండ షగోడాలని పెట్టుకుందంట. ఏది పెట్టుకున్నా ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటది. స్పెషల్ గా షుగర్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచిగా పనిచేస్తుంది లత. ఇది రొట్టె చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, మళ్ళీ కొందరికి రొట్టె రోజు తిని బోర్ వస్తుంది కదా, అలాంటి వాళ్ళు కూడా ఇది ఈజీగా చేసుకోవచ్చు. అన్ని కలిపేసి ఇది వేసుకుని టిఫిన్ లాగా సాయంత్రం రాగానే పిల్లలకి చేసి ఇవ్వడము బాగుంటది. చేసిన దాని మార్నింగ్ చేసుకొని ఈవినింగ్ తింటే ఇంకా బాగుంటది లత. వేడి దానికన్నా చల్లగా పెరుగు వేసుకుని తింటే సూపర్. మాకు తెలియదు మరి, ఎందుకంటే మేము ఈ వంట ఫస్ట్ ఇలాంటి ట్రిక్స్ అన్ని ముందే చెప్పాలి. అదే చెప్తున్నా, మార్నింగ్ ఇప్పుడు మనము వినండి ఫ్రెండ్స్, వేడిగానే తినాలని ఏం కాదు. ఇప్పుడు మార్నింగ్ చేసుకొని ఈవినింగ్ మళ్ళీ సాయంత్రం పిల్లలు రాగానే పెరిగేసి ఇస్తే చాలా టేస్ట్ ఉంటదండి. చాలా ఇష్టంగా కూడా తింటారండి పిల్లలు కూడా. ఎందుకంటే మళ్ళీ ఇవన్నీ టిప్స్ మాకు తెలియకపోతే మేము ఎట్లా చేసుకొని ఎట్లా తినడానికి రాదు కదా, ఇవి ఏమి ఎట్లా చేస్తారు ప్రతి ఒక్కటి చెప్పాలి. సరే, కొంచెం వేడి నీళ్ళు వేసుకుంటా. మనం జొన్న రొట్టెకి జొన్న పిండి ఎట్లా కలుపుకుంటామో అట్లనే కలుపుకోవాలి. మరీ గట్టిగా కలుపుకోవద్దు, మరీ పల్చగా కలుపుకోవద్దండి. అన్ని పిండిలు కలిసినాయి కాబట్టి. ఇంకోటి దీంట్లో శనగపిండి కూడా ఉంది కాబట్టి వాటర్ ఎక్కువ వేసే మరీ మెత్తగా అయిపోతుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటూ జాగ్రత్తగా కలుపుకోవాలి. సడన్ గా వాటర్ వేసేస్తాం అనుకో మెత్తగా అయిపోతుంది. ఈ మొత్తం చేసినట్టు కలుపుకోండి. నాకైతే ఇది చేస్తుంటే గారెలు గుర్తొస్తున్నాయి. గారెలు కూడా ఇట్లా సేమ్ అదే ప్రాసెస్ కదా, కాకపోతే ఇది ఏంటంటే ఉడకబెట్టులత అంతే. ఉడకబెట్టి ఆవిరితో తింటే ఇది ఆయిల్ ఎక్కువ పట్టదు కదా, ఇది కూడా ఒక రకంగా హెల్త్ కి మంచిది. మా సైడ్ ఏంటంటే జొన్న ఉప్మా, బియ్యం రవ్వతో ఉప్మా ఇలాంటి ఎక్కువ చేసుకుంటారు. కొనుక్కున్న దానికన్నా అటు ఊరు సైడ్ పండుతాయి కదా, అన్ని పండే వాటిలోనే వెరైటీ చేస్తారు అన్ని. ఎక్కువ మట్టుకు మహారాష్ట్రలో నేను విన్నది ఏంటంటే నేచురల్ ఫుడ్స్ అక్కడ అంతా ఆర్గానిక్ వాళ్ళు పండించుకొని వాళ్ళు తినడానికి ఎక్కువ ట్రై చేస్తారు. పిండి రెడీ అయిందండి, దీన్ని ఇప్పుడు ఎట్లా చేసుకోవాలో కన్సిస్టెన్సీ చూసిండ్రు కదా, మరి మనము జొన్న రొట్టె చేసుకుంటాం కదండి అదే లెవెల్ అండి. అంతే, మరి మెత్తగా ఉంటే కూడా మరి మంచి రావాలి. అందుకని కొంచెం ఆయిల్ పెట్టుకోవాలి చేతికి. తను చూపించినాక నేను కూడా ట్రై చేస్తాను. మనకు ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు, సన్నగా నార్మల్ గా మనం అవి చేస్తాం కదా ఈ మోడల్. ఇదో చగోడి లాగా చేసింది, రౌండ్ గా కుండ చెగోడాలంటే రౌండ్ లాగా చేసేస్తుంది. ఇది చెగోడి లాగా చేసింది. ఇలా ఇది వీటిని చెగోడీలు అంటారంట. ఇలా చెగోడీలు లాగా మట్టకా చెగోడ, ఇలా చెగోడీలు లాగా చిన్నగా చేసుకోవాలి పిండిని మొత్తం. సో నేను కూడా ట్రై చేస్తున్నాను. మాకైతే చేయొచ్చినట్టు చేస్తున్నాం. నేనైతే కానీ ట్రై చేస్తున్నా, బానే వస్తున్నాయి. మనం వచ్చిందే కొత్త వంటకాలు నేర్చుకోవడానికి, సో మనం కూడా ట్రై చేయాలి కదా. ట్రై చేయడంలో తప్పేం లేదు. కొంచెం తీసుకుంటే మస్తు అవుతుంది. కొంచెం తీసుకోవాలి. ఇది చాలా బరకత్ వస్తుంది. అంటే ఈ భాషనే బాగుంది. తినడం కొంతమందికి వస్తుంది. అంటే ఇవి దీని రుచి తెలిస్తే దీన్ని వదలరు, తెలియని వాళ్ళు కొత్తగా అనిపిస్తుంది. ఇప్పుడు మా పాపకి ఇప్పుడు పిజ్జా బర్గరు అట్లాంటి కేక్స్ ఎట్లా నచ్చుతాయో ఈ ఫుడ్ అట్లా నచ్చుతుంది. అందుకే ఇలాంటి ట్రెడిషనల్ ఫుడ్స్ ఎప్పుడు మరవద్దు. మన అమ్మ వాళ్ళ నుంచి మన అమ్మమ్మ వాళ్ళ నుంచి మనం నేర్చుకున్న ఫుడ్, మనం నేర్చుకున్న ఇలాంటి ట్రెడిషనల్ ఫుడ్స్ మనం ఇంట్లో చేయడం వల్ల పిల్లలు కూడా నేర్చుకుంటారు అనమాట. ఇది అమ్మ నాకు చెప్పింది. ఇప్పుడు కాకపోయినా పెద్దగా అయినాకైనా ఒకసారి అరే మనం కూడా ట్రై చేస్తాం. మళ్ళీ లత ఒకటి చెప్పాలా, ఇప్పుడు మనం మ్యాగీ హిప్పిలు టేస్ట్ చేస్తున్నాం చూడు, ఆ ఫ్లేవర్ కూడా దీంట్లో వస్తుంది తెలుసా. ఆ టేస్ట్ అనిపిస్తుంది తినే వాళ్ళకి తెలుసా, బాగుంటది. అట్లా ఖచ్చితంగా మీకు మీ అమ్మ వాళ్ళు మీ అమ్మమ్మ వాళ్ళు మీకు చెప్పిన ట్రెడిషనల్ ఫుడ్స్ మీరు కూడా ఒకసారి మీ పిల్లల ముందు చేసి ఇది ఇలా మా అమ్మ వాళ్ళు మాకు పెట్టేవాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు మాకు పెట్టేవాళ్ళు అని వాళ్ళకి ఆ స్టోరీలు చెప్పుకుంటూ ఆ ఫుడ్ తినిపియండి వాళ్ళకు కూడా. అప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకు తినిపిస్తారు. ఇట్లా ఏమవుతుందంటే వెనకటి నుంచి వచ్చిన ఈ ట్రెడిషనల్ ఫుడ్స్ మర్చిపోమన్నమాట. మెయిన్ గా నేను చేసే ఈ సిరీస్ లో 99% ఇలా ట్రెడిషనల్ ఫుడ్స్ చేయడానికి ట్రై చేస్తున్నాము. సో ఎవరికి ఏ ట్రెడిషనల్ ఫుడ్ అంటే పాత వాళ్ళు ఎన్నికటికి తిన్న ఫుడ్స్ ఏమైనా గుర్తుంటే, లేకపోతే వాళ్ళు గుర్తు చేసుకొని అయినా, లేకపోతే వాళ్ళ పెద్దవాళ్ళని అడిగి అయినా సరే ఆ ఫుడ్ చేపించడానికే ట్రై చేస్తున్నాం.
సో ఇలా ఈ సిరీస్ లో ఇలాంటి మంచి మంచి వీడియోస్, మంచి మంచి రెసిపీస్ మీ ముందుకు తీసుకొస్తాం. ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. తర్వాత ఇప్పటివరకు మనం పిండిలన్నీ కలుపుకున్నాం చూడు, దాంతో ఇట్లా చెగుడలు రెడీ అయిపోయినాయి. మళ్ళీ లాస్ట్ కి మా అమ్మమ్మ ఏం చేస్తుండే, కొంచెం పిండి ఉంటుండే కదా, ఆ పిండిని తీసుకొని ఇట్లా ముట్టుక అనేసి, మా దగ్గర ముట్టుక అంటారు, ఇక్కడ ఏమంటారో తెలుగులో పిడికిలు అంటారు. ఎక్కువ మహారాష్ట్ర కదా, అది ఇట్లా చేస్తారు. ఒక 5 అన్నా చేసుకుంటారు, ఖచ్చితంగా చేస్తారు. ఎందుకు చేస్తారో నాకు కూడా తెలియదు. మా అమ్మమ్మ ఆనవాయితీగా చేస్తుంది. ఇట్లా అడిగితే నీకెందుకు ఇలా చేస్తారు అంటుండే. ఇక మేము కూడా ఎక్కువ అడగలేము. ఇప్పుడు పిల్లలు అడుగుతారు కదా, మరి మనం సమాధానం చెప్పాలి కదా. ఇక అడిగే అంత ఛాన్స్ కూడా ఇవ్వం కదా, మనం ఉడికిపోతాయి కదా అందులోనే. ఇంకా అంత చూడాలి కదా. మనలాగా అన్ని అడగరు. ఇప్పుడు ఫోన్లు అయిపోయినాయి, వాళ్ళ గేమ్స్ అయిపోయినాయి, ఆడిట్లో ముందు పెట్టినామా తిన్నామా లేదా అని చూస్తున్నారు. ఇలా 5 పిడికిలు చేసింది. సో లాస్ట్ కి మిగిలిన పిండితో వాళ్ళ పద్ధతిలో ఒక 5 పిడికిలు ఇలా చేస్తారంట. సో 5 పిడికిలు చేసింది. సో ఎందుకు ఏంటి అనేది మనకు కూడా తెలియదు. ఇందాక అడిగిన వదలత పొయ్యితో పని లేదని స్టవ్ తోటి, ఇప్పుడు అవసరం పడ్డది. నడు వెళ్దాం, కిచెన్ లోకి వెళ్ళిపోదాం. చలో అందరం మనం కిచెన్ లోకి వెళ్ళిపోదాం. ఇంతసేపు మనం కిచెన్ లోకి వెళ్ళాలి, ఇప్పుడు కిచెన్ లోకి వెళ్తున్నాం. చలో దా లత, కిచెన్ లో కిచెన్ అడుగుతావు కదా పొయ్యి అనేసి పొయ్యి దగ్గరకు వచ్చేసాను. అప్పటి నుంచి వంట అంటున్నావు, కిచెన్ చూపించట్లేదని. అంటే ఇప్పుడు పొయ్యితో పని లేదు కదా ఇప్పుడు మనకి. ఇప్పుడు పనితో పడ్డది. ఇప్పుడు పోపు వేస్తే దీన్ని బట్టి పొయ్యితో పని పడ్డది. సారీ లత, ఇక ఆయిల్ వేసుకుంటున్నా. ఫస్ట్ ఆయిల్ కూడా తక్కువనే పడుతుంది, తక్కువనే, ఎక్కువ ఏం పట్టది. మనకు దానికి సరిపడా వేసేసుకోవాలి అంతే. ఆయిల్ వేడైంది, అది దంచింది వేసుకున్నాను. జీలకర్ర వేసాను. ఇంతకుముందు మనం పిండిలో పసుపు అన్ని కలుపుకున్నాం కదా, మళ్ళీ పసుపు ఇంటి ఏమి వేయాల్సిన అవసరం లేదు. దీంట్లో కరివేపాకు వేస్తుంది. అసలు అప్పట్లో ఇవి కూడా ఏమి వేయకుండా అమ్మమ్మ వాళ్ళు, మనం ఇప్పుడు ఫ్లేవర్ కొరకని వేసుకుంటే తప్ప ఇదేం లేదు. ఇప్పుడు అమ్మమ్మ ఏమి అప్పుడు దొరకకుండా కదా ఇవన్నీ ఎందుకు దొరుకుతున్నాయి. అప్పుడు ఇంట్లో ఏది దొరికితే దాంతోనే చేస్తుంది కదా. అంటే ఇప్పుడు మనం కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ ఫ్లేవర్ కోసమే. ఇప్పుడు అప్పట్లో ఇవన్నీ ఏడ దొరకకుండా కదా, దొరికినాయే వాటితోనే చేస్తుంది. అయినా సరే మంచి వాసన వస్తుంది. ఎల్లిపాయ ఎంత స్మెల్ వస్తుంది. కలర్ కొరకే వేసుకున్నాడు. ఆల్రెడీ మనం పిండికి వేసేసాం కదా. మనకు సూప్ కావాలంటే వాటర్ ఎక్కువ పోసుకోవాలి. మనకు ఎంత సూప్ కావాలి, ఎంత లూజ్ గా కావాలంటే అంత ఎక్కువ వాటర్ వేసుకోవాలి. వాటర్ యాడ్ చేస్తుంది. మనకు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవాలి. నేనైతే దీని నిండా వేసుకున్నానండి. మళ్ళీ కొంచెము ఇప్పుడు మనం దీంట్లో అన్ని వేసేసాం కదా లత, ఈ వాటర్ కి సరిపడని కొంచెం సాల్ట్ ఎక్కువ, ఆల్రెడీ మొత్తం వేసేసాం కదా, కొంచెం లైట్ గా. ఇది మనం సూప్ తాగుతుంటే కొంచెం కారము కొంచెం రావాలనేసి అంతే, కొంచెం ఘాటు ఉండాలి అంతే. దీంట్లో మిరియాల పొడి బాగుంటుందా? వద్దు వేయరు, మిరియాల పొడి ఏమి వేయరు అంతే. అది మసలాలి. మసిలినాక ఇది మరిగినాక ఓకే, మరిగినాక అంటే మరి. కానీ నిజంగా నేనైతే ఫస్ట్ టైం విన్నా ఈ రెసిపీ. మీరు ఎంతమంది ఈ రెసిపీ విన్నారో కామెంట్ లో కామెంట్ చేసేసేయండి. నేను ఇలాంటి రెసిపీ అయితే నిజంగా నేను చిన్నప్పటి నుంచి కాదు, ఇంత పెద్దగా అయినా కూడా. ఇది మసాలా అంటే కొంచెం మూసి పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే తొందరగా మసిలిపోతుంది అనేసి. ఇప్పుడు ఇట్లనే ఇట్లనే వేసినాం అనుకో, అవన్నీ దగ్గర విరిగిపోతాయి అనేసి వేయరు, మసిలినాకనే వేయాలి. మా అమ్మమ్మతో అప్పుడు చేస్తుంటే ఏం చేస్తుంటే ఆడుకుంటే ఇట్లా పోసా కానీ వేసేస్తా ఉంటుంటే మా అమ్మమ్మ తిడతా ఉంటుండే మాకు, అవి ఉడకే మసలది ఎందుకు వేస్తావు అనేసి. ఇదిగోండి, ఇవి మసలే దాంట్లో వేసేసేయాలి. ఇవి ఒకటేసారి వేయకుండా ఇట్లా కొన్ని వేసుకోవాలి. అయితే మనం కూర్చొని చేసినాం కదా లత ఇవన్నీ, అప్పుడు ఏం చేసింది, ఇట్లా మసలుతుంటే మా అమ్మమ్మ పక్కనే ఉండి ఇట్లా 2-3 కలిసి చేస్తాం కదా, ఇంకా వెంటనే వేసేస్తారు. ఇక వాళ్ళు మనకు అంత స్పీడ్ గా రావు కదా ఇవి. ఇంకా నేను కూడా వేసేసే, మెల్లగా వేసేసే. ఇప్పుడు అన్ని వేసేసుకున్నాను వాటర్ లో కలిపి. ఇప్పుడు ఒకవేళ మనకు వాటర్ సరిపోకుంటే ఇట్లా ప్లేట్ పెట్టేసి ఈ ప్లేట్ పైన వాటర్ పోసుకోవాలి ఇట్లా. ఒకవేళ సరిపోకుంటే, ఆల్రెడీ సరిపోతాయి దాంట్లో, మనకి కావాలనుకుంటే ఇట్లా పోసి పెట్టుకోవాలి. కొద్దిగా మసిలినాక చూసుకోవాలి, సరిపోకుంటే ఇవి దాంట్లో పోసేసుకోవాలి. ఓకే లత, వింటున్నావా? ఓకే డన్. ఇది ఎక్కువ ఉడకలేవనుకో,
కడుపు నొప్పి కూడా వస్తుంది. ఓ అంటే పచ్చి పిండి ఉంటది కదా లత, ఇది ఎందుకంటే ఎక్కువసేపు ఉడకబెట్టాలి, కొద్దిగా హాఫ్ అన్ అవర్ అయినా ఉడకాలి. వీటికి సిమ్ములో సిమ్ములో పెట్టి ఉడకబెట్టాలి. అంటే లోపలికి ఉడికితేనే మంచిగా ఉడుకుతాయి మెత్తగా. పెద్ద మంట పెట్టు. పెద్ద మంట పెట్టదు, చిన్నగా పెట్టేసుకొని అది మెల్లగా ఉడుకుతుంటే ఒక హాఫ్ అన్ అవర్ అన్న టైం పడుతుంది దానికి. సో హాఫ్ అన్ అవర్ వరకు సిమ్ లో పెట్టి మూత పెట్టి అలా వదిలేసేయాలి. అప్పటి వరకు మనం వేరే పనులు చేసుకుంటాం. ఓకే లత, అవి ఉడికినాయా లేదా అని చూద్దాం ఇప్పుడు. ఓకే అండి, ఉడికిపోయినాయి ఇవి. చూసినావా లత, ఇంత ఇట్లా సూప్ లాగా వచ్చింది చూడు. ఇప్పుడు పిల్లలు మ్యాగీ హిప్పీ అని తింటారు చూడు, ఆ ఫ్లేవర్ వస్తుంది. ఇవి స్మెల్ చూస్తేనే అదే వస్తుందో లేదు, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇవి. చూడు ఇగో మంచిగా చిక్కగా దగ్గరకు వచ్చేసినాయి. దీనికి లత పెరుగు వేసుకుని తినాలి, బాగుంటది, సూపర్ ఉంటది. మనము ఇప్పుడు నైట్ సాయంత్రం చేసుకుంటాం కదా, చేసుకొని తిన్నాక కొన్ని మిగులుతాయి కదా, మనం వేస్ట్ చేయకుండా మార్నింగ్ లేసి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లాగా ఇస్తే చాలా బాగుంటది. ఇది పెరుగుతో ఇంకా చాలా బాగుంటది ఇది. అయిపోయిందండి, మటకా షెగోడ రెడీ అయిపోయిందండి. లత టేస్ట్ చూసి చెప్పు ఎలా ఉందో అనేసి. ఇంతసేపు అందరం ఎంజాయ్ చేస్తూ ఈ మట్కా చెగోడి చేసినాం. నిజంగా ఈ ప్రాసెస్ చాలా యూనిక్ గా ఉంది, చాలా ఎంజాయ్ చేస్తూ చేసినాం నిజంగా. అండ్ ఇది ఎలా ఉంది టేస్ట్ చేసి చెప్తాము. లత సూప్ ఎట్లుంది నేను చేసింది వంటకం. ఈ మట్కా చెగోడి హాఫ్ అన్ అవర్ ఉడికించింది. హాఫ్ అన్ అవర్ ఉడికించినా కానీ ఈ చెగోడీలు ఎక్కడ కూడా విరిగిపోలేదు ఇది. అండ్ ఇది డ్రైగా కాకుండా ఇట్లా జ్యూసీగా ఉండడం వల్ల దీని టెక్స్చర్ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది. ఇదో చూడండి ఎంత బాగుంది, అసలు చాలా బాగుంది. చూస్తుంటేనే స్మెల్ సూపర్ ఉంది. ఒకసారి తిని చూసి టేస్ట్ చెప్తా. నిజంగా స్టార్టింగ్ లో చెప్పినట్టు మ్యాగీ టేస్ట్, నూడిల్స్ టేస్ట్ అన్ని దీంట్లో ఉన్నాయి. నిజంగా పిల్లలు ఒకసారి అలవాటు అయితే ఖచ్చితంగా అడుగుతారు. బాగుంది, కాకపోతే ఇంకొంచెం సాల్ట్ వేస్తే ఇంకా బాగుండేది. సాల్ట్ కొంచెం తగ్గింది, కానీ టేస్ట్ మాత్రం అల్టిమేట్. మీరు ఈ రెసిపీని ట్రై చేయండి, ట్రై చేసి అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ట్రెడిషనల్ ఫుడ్స్ ఇలాంటివి ఎంత షేర్ చేస్తే అంత నేర్చుకొని ఇలాంటి ఫుడ్స్ ఇంకా మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా నేర్చుకుంటారు. దీంట్లో మెయిన్ ఏంటంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ డయాబెటీస్ వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి. ఎందుకంటే ఊరికే జొన్న రొట్టె దీన్ని విసుకొచ్చేస్తుంది కాబట్టి ఇలాంటివి చేసుకొని తింటే వాళ్ళకు తినాలనిపిస్తుంది. ఈ రెసిపీ నిజంగా చాలా చాలా అంటే చాలా యూనిక్ గా ఉంది. చిన్నపిల్లలు నిజంగా మ్యాగీని మర్చిపోతారేమో ఇది తింటే. ఇలాంటి రెసిపీస్ ఇంకా మంచి మంచి రెసిపీస్ తో, మంచి ట్రెడిషనల్ ఫుడ్ తో, మా ఫ్రెండ్స్ తో, అక్కలతో, చెల్లెళ్ళతో, ఎంతో మందితో మీ ముందుకు వస్తాం. మీరు ఇలానే సపోర్ట్ ఇవ్వండి. ఇంకా మంచి మంచి ట్రెడిషనల్ ఫుడ్స్ తో మీ ముందుకు వస్తాం. ప్లీజ్ వాచ్ మై వీడియోస్ అండ్ సపోర్ట్ మీ. బాయ్.